బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ దగ్గర నుంచి బీజేపీకి నిధులు ముడుతున్న విషయం వాస్తవమా కాదా? అల్లానా కంపెనీ నుంచి వేరే కంపెనీ నుంచి మీకు నిధులు ముడుతున్న విషయం 30 కోట్లు మీరు అందుకున్న విషయం వాస్తవమా కాదా? సావర్కర్ ఏమన్నాడు మీకు తెలుసా? గుండె పగిలిపోతుంది. ఆవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టమని చెప్పాడు. ఆవు దేవత ఎలా అవుతుంది అని ఎక్కిరిచ్చాడు. ఆవులో దేవతలు 3 కోట్ల మంది దేవతలు ఒక ఆవులు ఎట్లా ఉంటాయి? ఎట్లా కూరుకుంటారు? విష్ణుమూర్తి, బ్రహ్మ, యముడు, సూర్యుడు వీళ్ళంతా ఆమె ముక్కులో, ఆమె తోకలో, ఆమె యొక్క మలమూత్రాల దగ్గర, ఆమె పళ్ళ మధ్య ఇరుక్కున్నారా? ఒక ఆర్టీసీ బస్సులోనో ట్రైన్లోనో కుక్కినట్టు వీళ్ళని కుక్కారా అని ఎక్కిరిచ్చాడు. ఎవరు? సావర్కర్. ఏ ఐడియాలజీ, ఏ విద్వేషపు ఐడియాలజీ అయితే, ఏ విద్వేషపు ఐడియాలజీ మహాత్మా గాంధీ యొక్క ప్రాణాలను బలి తీసుకుందో దాన్ని నువ్వే సృష్టించావని ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వాల్కర్కి మీరు సర్దార్ పటేల్ రాసిన ఉత్తరం చూడండి. మీరు ఆ ఉత్తరం మనం ఎక్కడక్కర్లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచురణలో దొరుకుతుంది. ట్రూత్ ట్రిమ్స్ అనే పుస్తకం వాళ్ళు వేసుకున్నారు, దాంట్లో మీకు కనిపిస్తుంది. అటువంటి విద్వేషపు ఐడియాలజీ గోరక్షకులను పుట్టించింది. అటువంటి విద్వేషపు ఐడియాలజీ ముస్లింల రక్తం తగ్గుతుంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అటువంటి విద్వేషపు ఐడియాలజీ దళితుల యొక్క నెత్తురు కళ్ళ చూస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ పుట్టించిన వాళ్ళు వాళ్ళే. మౌదూదీ, సావర్కర్ ఒక దగ్గర ఉన్నారు. మౌదూదీ కాపాడకూడదు, గోవుని చంపాలని చెప్తున్నాడు. సావర్కర్ చంపి సైనికులకు పెట్టాలని చెప్తున్నాడు. మౌదూదీ, సావర్కర్ ఒక దగ్గర, గాంధీ గారు, అలీ సోదరులు, హకీం అజ్మల్ ఖాన్ ఒక దగ్గర అనే విషయం మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. నేను ముస్లింలే ముందుకు వచ్చి ఇక్కడ బెంగాల్ దగ్గర నుంచి కేరళ దాకా అన్ని చోట్ల కూడా ముస్లిం సంస్థలు ఊరేగింపులు చేస్తూ ఈరోజు మీరు ఖచ్చితంగా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, గోమాతని హత్య చేయొద్దని గోవు యొక్క బొమ్మలు తిరుగుతుంటే, ఇంతకాలం దాడులు చేసిన వాళ్ళు, ఇంతకాలం గోరక్షకులు అని చెప్పు తిరిగిన వాళ్ళు బల్ల కింద కూర్చుని ఎక్కడికి మాగారు మీరంతా కూడా? ఒక్క మాట లేదు, చిన్న ప్రతిస్పందన లేదు. మీరు ఏమని చెప్తూ ఉన్నారంటే ఇది మా వల్ల కాదు, రాష్ట్రాల వల్ల అని చెప్తున్నారు. మీకు సిగ్గు లేదా? మరి ఎంతకాలం మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హత్యాకాండకి ఎవరు జవాబు చెప్తారు? मैं जय भारत का नेशनल जनरल सेक्रेटरी हूँ। मेरा नाम विजय विहारम रमणमूर्ति है और हिंदूज फॉर प्लूरलिटी एंड इक्वालिटी HPE ऑर्गेनाइजेशन का जनरल सेक्रेटरी हूँ। मैं दोनों लैंग्वेज में कुछ बात पेश करना चाहूँगा कि आज ख़त्म होना है, 2 चीज़ को ख़त्म होना है। एक जो है, जैसा हमारा इनायत अली बकरी साहब बताए कि ये कौ स्लॉटर, गोवधा को ख़त्म करना है, नंदी वधा, गोवधा को। दूसरी बात यह है कि ये जो नाटक चल रहा है कि मुस्लिम इसको काटने वाला और हिंदू इसको रक्षा करने वाला, ये नाटक को भी, ये बहुत सीरियस बात है। और ये कुछ हिस्ट्री के बाद मैं बताना चाह रहा हूँ। ऐसी जो मंच है, ऐसी जो सभा है, ऐसी जो नारा भी चल रहा है, ये आज से नहीं, बहुत पुराने सालों से, 100 साल के पहले भी ऐसा चला था जब खिलाफत मूवमेंट लागू था। गांधी जी हमारा फादर ऑफ द नेशन एक आदमी है, महात्मुडु महात्मा गांधी एटुवंटि व्यक्ति अंटे खिलाफत मूवमेंट को आप जिहाद समझ सकते हो कि खलीफा को फिर रीएस्टैब्लिश करने के लिए वो एजिटेशन चली थी। ऐसी खिलाफत मूवमेंट को, मतलब एक जिहाद को लीड करने वाला एक नॉन मुस्लिम वर्ल्ड में पहली बार या आखिरी बार भी हो सकता ऐसा आदमी है। जब खिलाफत मूवमेंट चल रहा था तो बहुत लोग गांधी जी को बताए कि अब कंडीशन रखो कि हिंदूज का सपोर्ट देना है तो एक गाय को नहीं काटना है, ऐसा कंडीशन रखो। तो गांधी जी ने बताया मैं कभी कंडीशन नहीं रखूंगा कि क्योंकि मुस्लिम मेरा भाई है, भाई का जो प्यार है, बाप का जो प्यार रहता, माँ का प्यार, उसमें कंडीशंस नहीं रहता।
मुस्लिम मेरा भाई है, उसको मैं कंडीशन नहीं रखूंगा, उसके ज़बरदस्ती नहीं करूंगा, उसको मारूंगा नहीं, उसका पाँव पकड़ूंगा कि समझाने की कोशिश करूंगा कि ये मत करो। मगर ये भी बात बोलूंगा कि इसके वजह से नहीं, जो गोरक्षक वो टाइम में भी गोरक्षक था, जो लोगों को मारना चाह रहे उसके वजह से ये चीज़ चल रही है बल्कि बताया। मगर एक बात बताऊंगा, తెలుగు में भी बताऊंगा, ఖిలాఫత్ ఉద్యమం నడిచినటువంటి సమయంలో మహాత్మా గాంధీ ఏకైక నాయకుడు. ఆయన ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి, ఒక జిహాద్ లాంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక ముస్లిమేతరుడు చరిత్రలో మొదటిసారిగా. అద్భుతమైనటువంటి ఉద్యమం. ఆ రోజు మసీదులు తెరుచుకున్నాయి. స్వామి శ్రద్ధానంద లాంటి వారు కూడా వెళ్ళి మసీదుల్లో ప్రసంగాలు చేశారు. హిందువులు ముస్లింలు కౌగలించుకున్నారు. హిందువులు ముస్లిం ఒకే కాట మీద నడిచారు. ఆ రోజు మహాత్మా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ముస్లింలని కండిషన్ పెట్టండి, మీరు ఖిలాఫత్ ఉద్యమానికి హిందువుల మద్దతు ఇవ్వాలంటే అడిగితే కండిషన్ పెట్టరు. ఎందుకంటే ముస్లిం నా సోదరుడు, సోదరుడికి మధ్య ఎటువంటి షరతులు ఉండవు. సోదరుడి ప్రేమ పైన తండ్రి ప్రేమకి తల్లి ప్రేమకి ఎటువంటి షరతులు ఉండవు అని చెప్పినాడు. అయితే ఆయన ప్రేమ ఫలించింది. అనేక మంది ముస్లిం ప్రముఖులు ఏ విధంగా జైసా ये मंच का हो रहा था, मौलाना अब्दुल बारी और अली ब्रदर्स, मोहम्मद अली, शौकत अली, हकीम अजमल खान, मैं बहुत लोगों का नाम लेता हूँ, मदानी साहब जमात उलेमा हिंद का सदर था, वैसे लोग ने नारा दिया कि ये गाय का खुशी नहीं होना। आज का नहीं, 100 साल के पहले, 1920s का, 1919 का, 1920 का बात मैं कर रहा हूँ, तो जब ही हुआ था। और एक सूफी, एक बड़ा बुजुर्ग एक था, उसका नाम ख्वाजा निज़ामी है, उन्हें एक बुक लिखा है 1921 में कि तर्क गाओ खुशी, मतलब हाँ, तर्क गाओ खुशी, मतलब ये गाँव का काटना बंद करना है, दूर रहना है इससे। ऐसे बुक मुस्लिम ने लिखा, हिंदू नहीं बता रहा हूँ मैं। 100 ईयर्स के पहले, आज का नहीं, पहले की बार बोल रहा हूँ। ये सब बता रहे हैं सब लोगों को, मैं बहुत मीटिंग्स में ये बात बता रहा हूँ। पहले क्या बताया, ये नाटक बंद करना है कि हिंदू रक्षा करने वाला मुस्लिम खाने वाला गलत है। क्षमा करो, मैं हिंदू स्वर प्लूरलिटी एंड इक्वालिटी का सेक्रेटरी बन के बता रहा हूँ। बड़े हिंदू संस्थाएं बहुत काम करते हैं, हम हिंदू सम्मेलन लगाते, बहुत बड़ा स्वामी लोग आते हैं उसमें, हमारा इस मंच में। और हिंदू मुस्लिम का काम, यूनिटी का काम मैं 30 साल से कर रहा हूँ। जय हो बल्कि हमारा ऑर्गेनाइजेशन है, जय ट्विन सिटी, इसका इधर इंचार्ज भी है। तो जय हो, जय भारत एसोसिएशन फॉर इंटीग्रिटी हार्मनी एंड वननेस, JAHO, इसका जो काम पूरा 14 स्टेट्स में चल रहा है, कश्मीर में चल रहा है, यूपी में चल रहा है, बहुत बड़ा काम है। जब हम कन्वेंशन, नेशनल कन्वेंशन लगाते तो उसमें 14 स्टेट्स में, अंडमान से आ रहे, इतने लोग आ रहे। तो हम बहुत सालों से ये बात बोल रहे हैं कि ये गाय की बात, इसको बंद करना चाहिए, इसको नेशनल एनिमल बताना चाह रहे हैं। तो तब लेने वाला बहुत कम था ये नारा को। मगर एक बात बोलूँगा कि ये बात भी मैंने, बहुत लोग मेरे ऊपर गुस्सा से आए कि हिंदुओं का जो बुक्स है, वेद, स्मृति, पुराण, क्षमा करो मुझको, उसमें भी गाय के काटने का प्रस्ताव है। क्षमा करो, तो ट्रूथ बताना पड़ता है। वेद में है, उपनिषद में है, स्मृति में है, पुराण में है। मैंने घंटों इसका ऊपर भाषण दिया हूँ, 70-80 एविडेंसेस दिखाया हूँ। और वेद का जो सूक्त रहता है, जिसका जो उसमें जैसा आपका आयत रहता है, वेद में सूक्त रहता है, ऋग्वेद रुक बोलते हैं। ये रुकुलनी जिसको TTD ने ट्रांसलेट किया है, वो पूरा सुना के भी मैं बताया कि गाय को कैसा काटना है, कैसा खुशी करना है, सब दी बताया है। मतलब हिंदुइज्म में एक इवोल्यूशन है। और मुझको क्षमा करे तो हर एक रिलीजन में इवोल्यूशन रहता है। వేదాలలో, స్మృతులలో, పురాణాలలో కూడా గోవధకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది. అయితే హిందూ మతంలో ఉండేటువంటి పరిణామ క్రమం కారణంగా ఈరోజు హిందువులు ఆవుని సర్వదేవతా స్వరూపంగా, ఆవుని పవిత్రమైనటువంటి ప్రాణిగా, గోమాతగా భావిస్తున్నారు. ఇది మొదట్లో లేదు, తర్వాత వచ్చింది, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో
బట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అందువల్ల హిందువుల్లో కూడా ఇటువంటి పరిణామం ఉంది అని చెప్తున్నాం మేము. ఈ విషయాన్ని మేము గంటలు 7-8 గంటలు నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళి వేదాలు ఉపనిషత్తులు తీసి చూపించాను. సో ఇట్ ఈస్ దేర్. ప్రతి మతంలో ఇవల్యూషన్ ఉంటుంది. ముస్లిం మతంలో, ఇస్లాంలో కూడా ఇవల్యూషన్ ఉంది. క్రిస్టియానిటీలో ఇవల్యూషన్ ఇప్పుడు 3000 ఏళ్ళ క్రితం, 2000 ఏళ్ళ క్రితం, 1000 ఏళ్ళ క్రితం ఉన్నట్టు మనం ఉన్నాం, 100 ఏళ్ళ క్రితం ఉన్నట్టు కూడా ఉన్నాం. కానీ నేనేం చెప్తున్నానంటే, హిందువుల ముస్లింలు ఆవును చంపేవారు, హిందువులు రక్షించేవారు అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడెప్పుడు ముస్లిం పరిపాలన నడిచిందో, బాబర్కి ఔలాద్ అంటారు కదా వీళ్ళు, బాబర్ స్వయంగా హుమాయూన్కి రాశాడు ఆవుని చంపడం అనేది తప్పు, ఎందుకంటే భారతీయులు బాధపడతారు అని. బాబర్ తనను తాను భారతీయుడిగా భావించుకోలేదు, అది అవసరం కూడా ఏమీ లేదు. ఆయన తనను తాను బయట మనిషిగానే భావించుకున్నాడు. కానీ అక్బర్ హయాంలో తాతగారు చెప్పినటువంటి దానికి సంబంధించి చక్కటి చట్టాలు అమలైనవి. గోవధ నిషేధం అక్బర్ కాలంలో జరిగింది, షాజహాన్ కాలంలో జరిగింది, జహాంగీర్ కాలంలో జరిగింది. కొన్నిసార్లు నిషేధం ఉన్నది, కొన్నిసార్లు నియంత్రణ ఉన్నది. వీళ్ళు ముస్లిం రాజులని మీరు చెప్తున్నారు, ఇది వాస్తవం. ఇది అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు ఖిలాఫత్ ఉద్యమ కాలంలో ఆ రోజు సూఫీ ప్రముఖులు, అదేవిధంగా నేను ఇందాక చెప్పాను తర్కే గావో ఖుషి అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి మహానుభావుడు, గోవును చంపవద్దని పుస్తకం రాశాడండి, ఆయన పేరు ఖ్వాజా నిజామీ. అదేవిధంగా మౌలానా అబ్దుల్ బారీ గారు, హకీం అజ్మల్ ఖాన్ గారు, షౌకత్ అలీ, మహమ్మద్ అలీ, వీరంతా గాంధీ గారు అనుచరులు. గాంధీ గారి ప్రేమ ఫలితంగా, హిందూ ముస్లింల ఐక్యత ఫలితంగా ఏదైతే ఈ గడ్డ మీద నుంచుని మనం మాట్లాడుతున్నామో, హైదరాబాద్లో అబీద్ హసన్ సాఫ్రానీ పుట్టినాడు. సాఫ్రాన్ కాషాయం రంగు హిందువులకు ఇష్టమని నా పేర్లో పెట్టుకుంటానని అబీద్ హసన్ సాఫ్రానీ అని పెట్టుకున్నటువంటి మహానుభావుడు ఆయన. ఆయన చరిత్ర రాసిన బయట అవైలబుల్గా ఉంది. ఆయన జహీద్ నినాదం ఇచ్చినటువంటి వాడు. క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ ఇచ్చాడు. హిందువులు ముస్లిం కలిసి పనిచేసినాం. ఏ రోజు కూడా ఇటువంటి పోరాటంలో లేనటువంటి వ్యక్తులు, భారత స్వాతంత్ర పోరాటంలో లేనటువంటి వాళ్ళు, ఖిలాఫత్ ఉద్యమం గురించి నీకు తెలుసా? గాంధీ గారి హత్యకు కారణమైనటువంటి ఐడియాలజీని పుట్టించినటువంటి వాళ్ళు, ఇటువంటి దుర్మార్గులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇవాళకి కూడా చూస్తే ఆశ్చర్యపోతారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 మీరు రద్దు చేసేదాకా గోవధకు సంబంధించిన కఠినమైన నియమాలు, శిక్షలు ఉన్నాయి. కాశ్మీర్లో 98% మంది ముస్లింలు వ్యాలీలో ఉంటారు. అక్కడ మీరు గోవధ చేస్తే కనుక కఠినమైన శిక్షలు విధించేటువంటి చట్టాలు ఉన్నాయి. చాలామంది తెలియదు. నువ్వు ఆర్టికల్ 370 తీసేసినావు, దాంతోపాటు అది పోయినాయి. ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఇదే విధంగా ఇప్పుడు కూడా లక్షద్వీప్లో ముస్లింలు మెజారిటీ ఉంటారు. లక్షద్వీప్ రీసెంట్గా ఈ గోవధ నిషేధిస్తూ చట్టం చేసింది. మరి కేంద్రంలో ఈ గోవు పేరు మీద, గోవు నెత్తురు పేరు మీద మనుషుల యొక్క నెత్తుడిని చవి చూసేటువంటి ముఠాలని తయారు చేసినటువంటి దుర్మార్గులు అధికారులు కూర్చొని వాళ్ళ ఏ ద్వేషాన్ని అయితే పుట్టించి ఓట్లుగా మార్చుకొని, ఓట్ల పంటగా మార్చుకుని మనుషుల్ని ఆవేశపూరితులను చేసి విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చారో మనం చూసాం చాలా కాలం నుంచి. సోదరుడు ఇందాక చెప్పినాడు, అఖిలక్ యొక్క హత్య 2015-16లో నాకు తెలిసి 70-80 మందిని చంపారు. ఇంకా చాలా దాడులు జరిగినాయి, మన హైదరాబాద్లో కూడా జరిగినాయి. ఒక్కసారి సారీ చెప్పారు. ఎప్పుడంటే హర్యానాలో ఆర్య మిశ్రా అనేటువంటి ఒక బ్రాహ్మణుడిని వీళ్ళు పొరపాటున 25 కిలోమీటర్లు వెంటాడి, మీరు గోరక్షకులు అంటే వాళ్ళు ఏదో బొట్టు పెట్టుకుని ఏదైనా కర్రలు కాదండి, కత్తులు, తుపాకులు కూడా ఉపయోగించారు, తాగి పనులు చేశారు. అనేక మంది నేను చెప్తున్న మాటల్ని కోర్టుల యొక్క తీర్పులలో, అలాగే నివేదికల్లో ఉన్న విషయాలు చెప్తా ఉన్నాను నేను. వీళ్ళు తాగి గోవులు రక్షిస్తామని తిరిగారు, వీళ్ళు హత్యలు చేశారు. ఒక్కసారి సారీ చెప్పారు. ఎందుకంటే 25 కిలోమీటర్ల వెంటాడు ఒక ఆయన చంపిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు అని తెలిసింది. బ్రాహ్మణుడు అని తెలిసి సారీ చెప్తారు వీళ్ళు. ముస్లిము దళితులు అయితే సారీ చెప్పారు. మనం చూసాం ఉనాలో ఏ విధంగా అయితే 4 దళితుల్ని చొక్కాలు విప్పించి ఏ విధంగా ఒక కారు కట్టేసి కర్రలతో రాళ్లతో కొడుతూ ఉన్నటువంటి వీడియోల్ని జాతి మొత్తం తిలకించింది. మనం నెత్తురంతా కూడా మరిగిపోయింది. అలాగే అక్కడ జజ్రాల్లో కూడా సజీవ దహనాలు చేశారు. ఆ ఆవుని తొలగించకపోతే అక్కడి నుంచి చనిపోయిన ఆవుని చర్మం తీయకపోతే కొడతావు. ఆ ఆవుని తొలగిస్తుంటే దాడి చేసి నువ్వే చంపావని కొడతావు. ఈ పరమ దుర్మార్గమైనటువంటి పాశవికమైన మృత్యుకాండని వీళ్ళు
ఒక గోరక్షక దళాలనే పేరు మీద తయారు చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వచ్చారండి? వీళ్ళని పాకిస్తాన్ పంపిస్తుందా ఈ అంతకుల్ని? వీళ్ళని ఐఎస్ఐ పంపించిందా? వీళ్ళని అమెరికా వాళ్ళు పంపించారా? వీళ్ళు ఎక్కడి నుంచి పుడుతున్నారు? మీరు మూలాల్లోకి వెళ్తే వారి పేరు తీయొద్దన్నారు, కానీ సంఘ పరివారం నుంచే వచ్చారు. ఇవాళ పైకి మాత్రం భాగవత్ గారు, మోదీ గారు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంటారు అంతే. ఇప్పుడు గోవుని మాత అని చెప్పిన తర్వాత ఈరోజు ముస్లిం సమాజానికి నేను ఖచ్చితంగా సెల్యూట్ చేస్తున్నాను. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇంత గొప్ప వివేకవంతమైనటువంటి చర్య ఎవరు కూడా స్వతంత్ర భారత చరిత్రలో జరగలేదని నేను అనుకుంటున్నాను. ఇనాయత్ అలీ బక్రీ గారు, మీ హీరోయిజంకి, సూఫీ కౌన్సిల్ హీరోయిజంకి నేను సాల్యూట్ చేస్తున్నాను. వారు మొన్న మా దగ్గరకు వచ్చి ప్రసంగించారు. నేను ఆ రోజు చెప్పాను ఇటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అని. మరి ఇవాళ ముందుకు వచ్చి మీరు చెప్తున్నారు, మేము చాలా కాలం నుంచి చెప్తున్నాం. వారు ప్రసంగించినటువంటి ఇత్తెహాద్ సమావేశంలో మొన్ననే మనం తీర్మానం చేశాం. ఇదే విషయాలు మీరు ఏవైతే విషయాలు చెప్తున్నారో అదే విషయం పైన వారు తీర్మానాలు చేయించారు. మేము ప్రతిపాదించాం, తీర్మానం చేశాం. ఇత్తెహాద్ అనేటువంటి అద్భుతమైనటువంటి సమావేశంలో అద్భుతమైన ప్రసంగం మొన్న 4వ తారీఖు కదండి, 4వ తారీఖు జరిగింది గఫార్ ఖాన్ భవన్లో, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో. మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఇక్కడ ఎవరైతే ఈ గోవుని మాత అని చెప్తారో, మరి ప్రపంచంలోనే నెంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్టర్ కింద భారతదేశాన్ని వీరి నాయకత్వంలో తీసుకొచ్చి ఇవాళ ఆ పార్టీకి బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ దగ్గర నుంచి బీజేపీకి నిధులు ముడుతున్న విషయం వాస్తవమా కాదా? అల్లన్న కంపెనీ నుంచి, వేరే కంపెనీ నుంచి మీకు నిధులు ముడుతున్న విషయం, 30 కోట్లు మీరు అందుకున్న విషయం వాస్తవమా కాదా? ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఏ విధంగా అయితే నువ్వు చెప్పావో ఇది తప్పుడు పని, ఇది దుర్మార్గం అని ఒక పక్క వెంటాడుతున్నావు. మరి ఆ తప్పుడు పని, అది అన్యాయం, స్మగ్లింగ్, అది నేరం అయితే నువ్వు ఏ కారణం వల్ల డబ్బులు తీసుకున్నావా ఆయన దగ్గర? అంటే ఈ పనికి నువ్వు అనుమతిస్తున్నావా? ఇది కేవలం ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి నాటకం తప్పితే మరేమి కాదు. వీళ్ళకి కావాల్సింది ఆవు కాదు, వీళ్ళకి కావాల్సింది మతం కాదు, వీళ్ళకి కావాల్సింది హిందూ మతం కాదు, ముస్లిం మతం. వీళ్ళకి కేవలం నెత్తురు కావాలి. నేను ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. హిందూ ముస్లిం మతోన్మాదుల మధ్య అద్భుతమైన ఐక్యత ఉంటుంది. హిందూ ముస్లిం మతస్థుల మధ్య ఐక్యత ఉండాలి, హిందూ ముస్లిం మతస్థుల మధ్య ఐక్యత ఉండాలి, కానీ హిందూ ముస్లిం మతోన్మాదుల మధ్య కాదు. ఇది ఇవాళ కాదు, ఎప్పుడూ ఉన్నది అని చెప్తున్నాను నేను. సావర్కర్ ఏమన్నాడు మీకు తెలుసా? గుండె పగిలిపోతుంది. ఆవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టమని చెప్పాడు. ఆవు దేవత ఎలా అవుతుంది అని ఎక్కిరిచ్చాడు. ఆవులో దేవతలు 3 కోట్ల మంది దేవతలు ఒక ఆవులో ఎట్లా ఉంటాయి? ఎట్లా కూరుకుంటారు? విష్ణుమూర్తి, బ్రహ్మ, యముడు, సూర్యుడు వీళ్ళంతా ఆమె ముక్కులో, ఆమె తోకలో, ఆమె యొక్క మలమూత్రాల దగ్గర, ఆమె పళ్ళ మధ్య ఇరుక్కున్నారా? ఒక ఆర్టీసీ బస్సులోనో ట్రైన్లోనో కుక్కినట్టు వీళ్ళని కుక్కారా అని ఎక్కిరిచ్చాడు. ఎవరు? సావర్కర్. ఆవు మాత కాదని చెప్పినవాడు సావర్కర్. వీళ్ళు సావర్కర్ పేరు చెప్పి తిరుగుతారు. హిందూ మతం మా సిద్ధాంతాన్ని తయారు చేశాడు, కానీ గాంధీ గారు ఆవును మాత అన్నాడు. దాని పేరు మీద హింసను ఆయన అంగీకరించలేదు. అదేవిధంగా అలీ బ్రదర్స్ ఆవుని మాత అన్నారు, ఆవుని రక్షించాలన్నారు. దాని పేరు మీద హింసను వాళ్ళు అంగీకరించలేదు. మౌలానా అబ్దుల్ బారీ గారు, హకీం అజ్మల్ ఖాన్ గారు, అలీ సోదరులు, మహాత్మా గాంధీ వీళ్ళంతా గోవధకు వ్యతిరేకంగా నిలబడితే సర్దార్ పటేల్ చెప్పిన మాట చెప్తాను నేను. గాంధీ గారు చచ్చిపోయినప్పుడు చెప్పాడు, ఆయన గోల్వాల్కర్ రాసిన ఉత్తరంలో చెప్పాడు, నీ దగ్గర ఏ రకమైన మెంబర్షిప్ రికార్డులు లేవు కాబట్టి నువ్వు దీంట్లో ఉన్నావు లేదు మేము తేల్చి చెప్పలేకపోయాం, కానీ ఏ ఐడియాలజీ, ఏ విద్వేషపు ఐడియాలజీ అయితే, ఏ విద్వేషపు ఐడియాలజీ మహాత్మా గాంధీ యొక్క ప్రాణాలను బలి తీసుకుందో దాన్ని నువ్వే సృష్టించావని ఆర్ఎస్ఎస్ చీఫ్ గోల్వాల్కర్కి మీరు సర్దార్ పటేల్ రాసిన ఉత్తరం చూడండి. మీరు ఆ ఉత్తరం మనం ఎక్కడక్కర్లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రచురణలో దొరుకుతుంది. ట్రూత్ ట్రిమ్స్ అనే పుస్తకం వాళ్ళు వేసుకున్నారు, దాంట్లో మీకు కనిపిస్తుంది. అటువంటి విద్వేషపు ఐడియాలజీ గోరక్షకులను పుట్టించింది. అటువంటి విద్వేషపు ఐడియాలజీ ముస్లింల రక్తం తగ్గుతుంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అటువంటి విద్వేషపు ఐడియాలజీ దళితుల యొక్క నెత్తురు కళ్ళ చూస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ పుట్టించిన వాళ్ళు వాళ్ళే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. హిందూ ముస్లిం మతోన్మాదుల మధ్య ఐక్యత ఏ రోజైతే ఖిలాఫత్ ఉద్యమం నడుస్తున్నదో ఆ రోజు, ఏ రోజైతే సూఫీ పెద్దలు పుస్తకాలు రాశారు, మాట్లాడారని నేను ఇందాక ఉదాహరణలు చెప్పాను, అలా కుదరదు. ఆవుని ఖచ్చితంగా
గోవధ ఆపకూడదు, ఆవును నరకడం అనేది ఆ హక్కును వదులుకోకూడదని మాట్లాడిన పెద్ద మనిషి నన్ను క్షమించాలి, మౌదూది. ఆయన జమాతే ఇస్లామీ సంస్థ యొక్క స్థాపకుడు. సో మౌదూది, సావర్కర్ ఒక దగ్గర ఉన్నారు. మౌదూది కాపాడకూడదు, గోవుని చంపాలని చెప్తున్నాడు. సావర్కర్ చంపి సైనికులకు పెట్టాలని చెప్తున్నాడు. మౌదూది, సావర్కర్ ఒక దగ్గర, గాంధీ గారును అలీ సోదరులు హకీం అజ్మల్ ఖాన్ ఒక దగ్గర అనే విషయం మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. అటువంటి మైత్రి ఇవాళ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి హిందూ ముస్లిం మతోన్మాదుల మధ్య ఐక్యతని వాళ్ళని కూడా చూస్తున్నాం. భారతదేశపు రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, ఇటువంటి మహనీయులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దాన్ని ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. ఏమనంటే గోవధని ఆఫ్ చేయాలి అనేటువంటి విషయం మీద. మనం కూడా అక్కడే ఉన్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క మంత్రులు ఏం చెప్తూ ఉన్నారంటే సాధ్యం కాదు, ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వారు ఇందాక చెప్పారు, త్రిపుల్ తలాక్ విషయం కానివ్వండి, వక్ఫ్ చట్టం కానివ్వండి, ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, అనేక విషయాల్ని నువ్వు చేసుకుంటూ పోయినవే. ఈరోజు వందే మాత్రం అనేది 6 చరణాలు పాడాలి. దుర్గాదేవి స్తుతి ఉన్నది దాంట్లో. త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని దుర్గాదేవిని కొలిచేటువంటి స్థుతిని ఖచ్చితంగా హిందువులు ముస్లింలు అందరూ ఆలపించాలని దొడ్డి దారిన ఏ రకమైన చట్టం కానీ ఏ రకమైన రాజ్యాంగ సవరణ కానీ లేకుండా కేవలం జనవరిలో మొన్న హోమ్ మినిస్ట్రీ యొక్క ఆదేశాల ద్వారా అమలు పరిచేటువంటి దుర్మార్గులు వీళ్ళు. దీన్ని స్వాతంత్రోద్యమం ఒప్పుకోలేదు. ఆ రోజు 1937లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, అంతమంది నాయకులు, రవీంద్రనాథ్ ఠాగూర్ 2 చరణాలు పాడాలని చెప్తే 4 చరణాలను కలిపి ఇవాళ నెహ్రూ గారు ద్రోహం చేశారని పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పి, నెహ్రూ గారు ముస్లింలు సంతృప్తిపరచడానికి ఈ పని చేశాడని అబద్ధాలు చెప్పి ఈరోజు ఈ 4 చరణాలని కలిపి పాడాలనేటువంటి దుర్మార్గమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు నువ్వేమైనా రాజ్యాంగ సవరణ చేసావా? రాజ్యాంగ రచనా సభ జనవరి 1950 జనవరిలో తీర్మానం ఆమోదించి 2 చరణాలు వందే మాత్రం మాత్రమే చెప్పింది. 4 చరణాలు వందే మాత్రం మన మీద పెట్టారు. మన పిల్లలు పాడారు స్కూళ్ళలో. ఇది మా మతానికి విరుద్ధం అని క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, బౌద్ధులు, నాస్తికులు అందరూ చెప్తారు. మేము అంగీకరించలేము అని. ఈరోజు ఆవుకు సంబంధించిన మనం మాట్లాడుతుంటే నేను రౌండ్ టేబుల్ డిస్కషన్స్కి పోయాను. నేను ఇనాయత్ అలీ బక్రీ గారి సాబ్కి చెప్తున్నాను. నేను రౌండ్ టేబుల్ డిస్కషన్కి పోయి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటే జంతువు కాదు అని ఇక్కడక్కడ ఒకటే వాయిస్, జంతువు కాదు, ఆవుని దేవతగా చెప్పాలని. ఆవును తినొద్దంటే ముస్లిం ఆపగలుగుతాడు, కానీ ఆవును దేవత అని, గోమాత అని చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పు ఆ విషయాన్ని. జాతీయ అంటే అందరూ ఉంటారు దాంట్లో, నేషనల్ అంటే ఎవరిబడీ ఈజ్ దేర్. జైన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, అందరూ నీ అభిప్రాయాన్ని ఎట్లా పంచుకుంటారు? వాళ్ళ అభిప్రాయం నువ్వు పంచుకోవాల్సిన అవసరం లేదు కదా. మన పట్ల హిందువుల పట్ల గౌరవంతో ముస్లిం తినడం మానేస్తామని ప్రకటించారు. జాతీయ జంతువుగా ప్రకటించమని చెప్పారు. నువ్వు జాతీయ జంతువు కాదు, దేవత, గోమాత అని నువ్వు భజన చేస్తుంటే గోహత్య ఆగుతుందా? ప్రపంచం అంతా వెళ్తున్నటువంటి గోవు యొక్క మాంసం ఆగుతుందా? దాని విషయం మాట్లాడలేదు నువ్వు. జాతీయ జంతువుగా ప్రకటించండి. నెమలి మాంసం మనం తినేవాళ్ళం కాదు గతంలో. ఎప్పుడైతే జాతీయ జంతువు ప్రకటించారో నెమలిని చంపడం ఆగిపోయింది. ఎవరు చంపరు. ఎక్కడ చంపితే దాని మీద చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈరోజు ముస్లింల మీద ఇంతకాలం ఆరోపణ చేస్తే ముస్లింలే ముందుకు వచ్చి ఇక్కడ బెంగాల్ దగ్గర నుంచి కేరళ దాకా అన్ని చోట్ల కూడా ముస్లిం సంస్థలు ఊరేగింపులు చేస్తూ ఈరోజు మీరు ఖచ్చితంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి, గోమాతని హత్య చేయొద్దని గోవు యొక్క బొమ్మలు తిరుగుతుంటే ఇంతకాలం దాడులు చేసిన వాళ్ళు, ఇంతకాలం గోరక్షకులు అని చెప్పు తిరిగిన వాళ్ళు బల్ల కింద కూర్చుని ఎక్కడికి మాగారు? మీరంతా కూడా ఒక్క మాట లేదు, చిన్న ప్రతిస్పందన లేదు. మీరు ఏమని చెప్తూ ఉన్నారంటే ఇది మా వల్ల కాదు, రాష్ట్రాల వల్ల అని చెప్తున్నారు. మీకు సిగ్గులేదా? మరి ఎంతకాలం మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హత్యాకాండకి ఎవరు జవాబు చెప్తారు? ఎన్ని చోట్ల నెత్తురు ప్రవహించినాయి, అందరూ అవార్డులు వెనక్కి ఇచ్చారే. ఆ రోజు మీరు చేసిన దుర్మార్గాలకి ఆ రోజు కూడా మీరు సమర్థించుకుంటూ తిరిగారే. ఇవాళ మేము చెప్తున్నాం, మీరు చేసినటువంటి నేరాలకి ఆవు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. అమ్మ, నీ పేరు మీద రాజకీయం చేసాం, మా కుర్చీలు కాపాడుకోవడానికి. మేము దొంగలం, మాకు మతం లేదు, మేము రాక్షసులు అనే విషయాన్ని మీరు ఒప్పుకోండి. అక్కడికి వెళ్ళి మీరు హంతకులను ఒప్పుకోండి. మీరు పార్లమెంట్లో ప్రకటన చేయండి. ఏదైనా ఆటంకం ఉంటే ఏ రాజకీయ పక్షం వాళ్ళు వ్యతిరేకించడానికి సిద్ధంగా లేదు. ఇవాళ జాతి అంతా
ఒకటే మాట చెప్తుంది, కేవలం వాళ్ళు తప్ప. ఎవరైతే ఇంతకాలం నెత్తురు హోమానికి వాళ్ళు తెరదీశారో, ఇంతకాలం నెత్తురు ప్రవహింపజేసి మన కుర్చీల మీద కూర్చోడానికి వాళ్ళు తప్ప జాతి అంతా చెప్తా ఉంది. ఇవాళ జాతీయ జంతువుగా ప్రకటించండి. ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ మినహాయింపిద్దాం. చట్టాలు చేసుకునేప్పుడు చేయలేమా? ఎక్కడ ఇబ్బంది ఉంటే చేయలేమా? ముస్లిం మెజారిటీ రాష్ట్రం లక్షద్వీప్ చెప్పిందే, కశ్మీర్ చెప్తున్నదే, ఏం ప్రాబ్లం నీకు? ఇటువంటి నాటకాన్ని మీరు పక్కన పెట్టి మాట్లాడమని మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి విధానం చెల్లదు, దానికి ఎటువంటి లాజిక్ అక్కర్లేదు. ఆవు హిందువులు దేవతగా చూస్తున్నారు, దట్ ఈజ్ ఎనఫ్. మేము గౌరవిస్తాం హిందూ ముస్లిం బాయ్ కాబట్టి ముస్లిమ్స్ చెప్తారు, దట్ ఈజ్ ఎనఫ్, సరిపోయింది. ఇది గొప్ప హిందూ ముస్లిం ఐక్యతకు దారితీస్తూ ఉంది. వాళ్ళు గోరక్షకులు కాదు, గో పిశాచాలు వాళ్ళు, గో పేరు మీద హంతకులు వాళ్ళు. గోరక్షకులు ఎవరైనా ఉంటే ఇనాయత్ అలీ బాక్రీ గారు అనే మాట చెప్పాలి, వారికి చెప్పాలి, బాగా చెప్పాలి. మేము గోరక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మీరు కాదు. ఇంకో విషయం చెప్తున్నాను నేను, ఈ దేశంలో అందరికంటే కూడా ఈ రైతు యొక్క నెత్తురు అనేటువంటిది చాలా చవక. చాలామంది అంటారు సైన్యం వల్ల దేశం రక్షించబడుతుందని. కాదు, సఫాయి కార్మికుల వల్ల దేశ రక్షణ జరుగుతూ ఉంది. వాళ్ళు గుంతల్లో చనిపోతున్నారు, మీ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకి ఏమి సాయం చేయడం లేదు మీరు. అదేవిధంగా రైతు చచ్చిపోతా ఉన్నాడు, గిట్టుబాటు ధరలు లేక సమస్యలతో. ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో రైతు యొక్క చావు అనేది, ఆత్మహత్య అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఇన్ని బాధలు పడుతూ ఎక్కడెక్కడి నుంచో పండించి ఆ పంటకి ఎటువంటి గిట్టుబాటు ధర లేక అవన్నీ రోడ్డు మీద పోసి ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళేటువంటి కిరాయిలు కూడా నాకు లేవే అనుకుంటూ ఏడ్చుకుంటూ రైతు వెళ్ళిపోతున్న పరిస్థితి ఇవాళ ఉంది. ఆ రైతు దగ్గర ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఆవులకు సంబంధించి చట్టం చేసే ముందు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దయవుంచి 9వ ఈ డిమాండ్లతో పాటు 10వ డిమాండ్ కూడా మీరు రాయమని నేను ఇనాయత్ అలీ బక్రీ గారిని కోరుతున్నాను. రైతులకి కౌ కార్డు ఇష్యూ చేయాలి. కౌ కార్డు ఇష్యూ చేయండి. రైతు దగ్గర ఆవు ఉంటే కార్డు ఇవ్వండి మీరు. ఆ రైతుకి ప్రతి నెల కూడా ఆధార్ కార్డు అంటే గుర్తింపు అవుతుంది. కౌ కార్డు అంటే డబ్బులు కావాలి నాకు. ఆ రైతుకి ఆవును సంరక్షించడానికి మీరు డబ్బులు చెల్లించండి. 2 ఆవులు ఉన్నాయి, మీరు రాయండి, డబ్బులు ఇవ్వండి, బ్యాంకులో జమ చేయండి డబ్బుల్ని. లేదా ఆయన దగ్గర ఆ ఆవుకు సంబంధించిన పరిహారాన్ని మీరు కొనుక్కుని డబ్బులు ఇచ్చి మీరు పెట్టుకోండి మీ సంరక్షణ కేంద్రాల్లో. ఎందుకంటే రైతుల మధ్యలో నలిగిపోవడానికి వీలు లేదని మేము చెప్తా ఉన్నాం. అందుకని ఈ డిమాండ్ కూడా చేర్చమని వారిని కోరుతా ఉన్నాను. నేను మొదటిసారిగా ఉద్యమాల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఆవుకి ఒక కరణస్థానం కావాలి అని చెప్పినటువంటి మహనీయుడిని ఎవరిని చూడలే. ఇనాయత్ అలీ బక్రీ గారిని చూశాను నేను. ఆశ్చర్యం వారి ఆలోచన. వారు నిజంగా దేశ ప్రజల యొక్క సెంటిమెంట్ని వారు చక్కగా అర్థం చేసుకున్నారు. మేము సకల ప్రాణుల యొక్క రక్షణని కోరుకునేటువంటి సంస్థలో మేము ఉన్నాం. మమ్మల్ని మేము కరిజ్ఞాసులుగా చెప్పుకుంటాం. దాంట్లో కల్సా జిహాదీ అన్ని శబ్దాలు ఉన్నాయి. అదేవిధంగా మేము సర్వప్రాణి సమాహిత దినాన్ని జరుపుతాం. ప్రాణుల హింసకు మేము వ్యతిరేకంగా ఉంటాము. ఒక గేవులు నంది కాదు, ఏ ప్రాణి హింస కూడా నేను వ్యతిరేకంగా ఉంటాను. మేము ఇక్కడ ప్రాణి హింస చేయము. ప్రాణి హింస ఉంది, జంతువులకు ఉంది, సబ్బు కూడా వాడాం, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాడాం. ఇది మా విధానం. కానీ దాని అందరి మీద ఎవరి మీద రుద్దాలని మేము అనుకోవట్లేదు. ఈ యొక్క కార్యక్రమానికి మీరు నిర్వహించేటువంటి కార్యక్రమానికి, ఈ ఏక్తా సమితి కార్యక్రమానికి, మీ యొక్క సూఫీ కౌన్సిల్ కార్యక్రమానికి అయ్యా జై భారత్ ఉద్యమం తరఫున చెప్తున్నాను నేను, జై భారత్ తరఫున చెప్తున్నాను నేను, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున చెప్తున్నాను, జైహో సంస్థ తరఫున కూడా నేను చెప్తున్నాను. మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి ఇక్కడ కాదు బయట రాష్ట్రాల ఉద్యమాల్లో కూడా మేము పాల్గొగలుగుతాము. బయట రాష్ట్రాల ఉద్యమాల్లో కూడా మేము కలిసి రాగలుగుతాము. జనాన్ని తరలిస్తాము, పబ్లిక్ పోయి చెప్తాము. వారు చెప్పినట్టు ప్రతి నెల కూడా, ప్రతి వారం కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఇది ఈ యొక్క విద్వేష విషయాన్ని కోట్ల మంది మెదడులోకి ఏ విధంగా చొప్పించారో, ముస్లిం అంటే హంతకుడు, హిందూ అంటే రక్షించి వాళ్ళు తింటున్నారండి. ఈ అబద్ధం ఏదైతే ఉన్నదో ఇవాళ ముస్లిమ్స్ ఈ మాట చెప్తున్నారు, హిందువులు ఈ మాట చెప్తున్నారు. హిందూ ముస్లిం ఐక్యత చాలా అవసరం అనేటువంటి దాన్ని కోట్ల మందికి వెళ్లే విధంగా కార్యక్రమాలు మీరు చేపట్టండి. మీ వెంట మొత్తం జై భారత్ ఉద్యమం మేము మీతో పాటు ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే, జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.
है।